హాయ్, వెల్కమ్ టు స్మైలీ కిచెన్. ఈరోజు స్వీట్ కార్న్తో వడ తయారు చేయడం చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమో చూద్దామా. 1 కప్పు మినపగుళ్ళు, 1 కప్పు ఇడ్లీ రవ్వ, కొంచెం తరుగు పెట్టుకున్న క్యారెట్ తురుము, కొరియండర్ లీవ్స్, కొంచెం గ్రీన్ చిల్లీ. 1 కప్పు రా స్వీట్ కార్న్ తీసుకోవాలండి. దాంట్లో కొంచెం గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్లా చేయొద్దండి, కొంచెం కచ్చపిచ్చ వచ్చినట్లు పేస్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ తయారు చేసుకున్నాం కదా ఇడ్లీ రవ్వ మినపగుళ్ళు పేస్ట్, దాంట్లో ఇది యాడ్ చేసుకొని దానికి కొంచెం తరిగి పెట్టుకొని కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. సో దీనికి సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఒక 1 అవర్ సైడ్కి పెట్టేసుకోండి. 1 అవర్ సైడ్ పెట్టేసుకున్నాక ఈ లోపల మనం ఆల్రెడీ పెట్టుకున్న క్యారెట్ తురుము వేసేసుకోవాలండి. వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. దీని తర్వాత వచ్చి వడ క్రిస్పీగా రావాలంటే రైస్ ఫ్లోర్ కంపల్సరీగా వేయాలి. సో ఇప్పుడు రైస్ ఫ్లోర్ కూడా 1 కప్ యాడ్ చేసుకుందాం. నేనైతే 1 కప్ వేసుకున్నానండి, మీరేమో చూసుకొని వేసుకోండి. సో దీన్ని బాగా కలపాలి. కలిపిన తర్వాత కొంచెం వంట సోడా వేయాలండి. ఎందుకంటే ఆ క్రిస్పీ రావాలంటే దానికి వంట సోడా కూడా కొంచెం యాడ్ చేయాలి. అండ్ 1 కప్పు ఆనియన్ కూడా వేసుకోవాలి. ఆనియన్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని దాన్ని వడ మాదిరి చేసి ఆయిల్ వేడెక్కాక ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు దాన్ని వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత తీసి సైడ్కి తీసుకొని దాన్ని ఒకసారి మనం పల్లీ చట్నీతో కానీ కోకోనట్ చట్నీతో కానీ టేస్ట్ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను. ఓకే, ఇప్పుడు మరి తిందామా. వావ్, రెడీ అయిపోయింది స్వీట్ కార్న్ వడ. చూస్తుంటేనే చాలా చాలా తినేయాలనిపిస్తుంది కదా. ఓకే, టేస్ట్ చేసి చూస్తాను, మీకు చెప్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వావ్, సూపర్ టేస్ట్ అండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.